తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రియల్ ఎస్టేట్ సెక్టార్ గురించి మాట్లాడితే అక్కడ ఖచ్చితంగా ఒక కంపెనీ పేరు వినిపిస్తుంది. అదే మై హోమ్ గ్రూప్. ఈ కంపెనీ హైదరాబాద్ లో కొన్ని వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రాజెక్ట్స్ ని కన్స్ట్రక్ట్ చేసింది. అయితే ఇదంతా అందరికీ తెలిసిన స్టోరీయే. కానీ ఎవరికీ తెలియని స్టోరీ ఏంటంటే మై హోమ్ గ్రూప్ ఫౌండర్ అయిన జూపల్లి రామేశ్వరరావు గారు చిన్నప్పటి నుండి ధనవంతుడు కాదు. ఆయన ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టారు. 7 ఏళ్ల వయసులో తన తండ్రిని కోల్పోయి బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చారు. 1979లో ఒక చిన్న హోమియోపతి డాక్టర్గా తన కెరియర్ని స్టార్ట్ చేసి నెలకి కేవలం 400 నుండి 500 రూపాయల ఆదాయాన్ని సంపాదించే ఒక వ్యక్తి ఈ రోజు 18,000 కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని ఎలా క్రియేట్ చేశారు? కేవలం రియల్ ఎస్టేట్ మాత్రమే కాదు, సిమెంట్ బిజినెస్, పవర్ ప్లాంట్స్, మీడియా ఛానల్స్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అండ్ స్కూల్స్, ఇలా ఒకటేంటి రామేశ్వరరావు గారు తన బిజినెస్ ని చాలా సెక్టర్స్ కి ఎక్స్పాండ్ చేశారు. కానీ 1996లో ఆయన స్టార్ట్ చేసిన ఒక కొత్త బిజినెస్ వల్ల అప్పటి వరకు ఆయన సంపాదించుకున్న ఆస్తి మొత్తాన్ని అమ్మేసుకుని దివాలా తీసే స్టేజ్ కి వచ్చేశారు. కానీ చాలా మందికి ఈ విషయం తెలీదు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే దివాలా తీసే స్టేజ్ నుండి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి ఈ రోజు సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్ గా ఎలా మారారు? దాని వెనక ఆయన ఫాలో అయిన స్ట్రాటజీస్ ఏంటి? అసలు తెలంగాణలో ఈ కంపెనీ ఇంత వేగంగా ఎదగడం వెనక ఉన్న టోటల్ స్టోరీ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో లెట్స్ బిగిన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. అసలు ఈ స్టోరీ ఎక్కడ మొదలైందంటే తెలంగాణలో ఉన్న మహబూబ్ నగర్ జిల్లాలో కుడికిల్లా అనే ఏరియాలో జూపల్లి రామేశ్వరరావు గారి ఫ్యామిలీ ఉండేది. ఆయన చిన్నతనంలోనే తన తండ్రి చనిపోయారు. తర్వాత ఆయనకి ఎలాంటి సహాయం కావాలన్నా ఆయన కజిన్ బ్రదరే చేసేవారు. ఇందులో భాగంగానే రామేశ్వరరావు గారి బ్రదర్ తనని బీఎస్సీ చేసి టీచర్గా సెటిల్ అవ్వమని అడ్వైజ్ ఇచ్చారు. కానీ తనకి బీఎస్సీ చదవడం ఇష్టం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ టీచర్ అవ్వడానికి చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఆయన ఉన్న సిచ్యువేషన్కి ఎక్కువ రోజులు జాబ్ కోసం వెయిట్ చేయలేరు. అందుకే ఆయన బీఎస్సీ వదిలేసి హోమియోపతి మెడిసిన్ చదవడానికి హైదరాబాద్ వెళ్లారు. ఫైనల్గా 1979లో తన చదువు కంప్లీట్ చేసుకుని హైదరాబాద్లోనే ఒక చిన్న క్లినిక్ ఓపెన్ చేసి అక్కడే హోమియోపతి డాక్టర్గా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి. 1956లో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ని కర్నూలు నుండి హైదరాబాద్కి మార్చిన తర్వాత స్లోగా హైదరాబాద్లో చాలా కంపెనీస్ అండ్ బిజినెస్లు స్టార్ట్ అయ్యాయి. లైక్ బిహెచ్ఈఎల్, హెచ్ఎంటీ, ఐడిపిఎల్, ఈసీఐఎల్, డాక్టర్ రెడ్డిస్, అరబిందో ఫార్మా ఎట్సెట్రా. ఈ కంపెనీస్ రావడం వల్ల సిటీలో బిల్డింగ్స్, రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవడం స్టార్ట్ అయింది. ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్ని కలిసి హైదరాబాద్లో ఒక ఇంపార్టెంట్ సెక్టార్కి పునాది వేశాయి. అదే రియల్ ఎస్టేట్ సెక్టార్. 1975లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ HUDA స్టార్ట్ అయింది. ఇది హైదరాబాద్ సిటీని డెవలప్ చేయడానికి క్రియేట్ చేసిన ఒక సంస్థ. ఇది స్టార్ట్ అయినప్పటి నుండే హైదరాబాద్ లో ఉన్న ల్యాండ్ ని ప్లాట్స్ గా డివైడ్ చేసి అమ్మడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ మీరు గమనిస్తే 1975 తర్వాతే హైదరాబాద్ లో యాక్చువల్ గా రియల్ ఎస్టేట్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఎగ్జాక్ట్ గా అదే టైంలో జూపల్లి రామేశ్వరరావు గారు కూడా తన స్టడీస్ కంప్లీట్ చేసుకుని డాక్టర్ గా ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఆయన డాక్టర్ గా పనిచేస్తున్నప్పుడు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ తన దగ్గరికి వచ్చి హైదరాబాద్లో జరుగుతున్న డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఎక్స్ప్లెయిన్ చేసి హయత్ నగర్లో ఉన్న ఒక ల్యాండ్ కొనమని ఆయన్ని కన్విన్స్ చేశారు. ఆ ల్యాండ్ వాల్యూ 95,000. కానీ రామేశ్వరరావు గారి దగ్గర అంత డబ్బు లేదు. ఇక్కడే ఆయన ఒక స్ట్రాటజీ ఫాలో అయ్యారు. అదేంటంటే బేసిక్గా ఏ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయినా సరే తన దగ్గరున్న మొత్తం డబ్బు పెట్టి ల్యాండ్ని కొనరు. వాళ్ళ దగ్గరున్న డబ్బులో 40 to 50% డబ్బుని ల్యాండ్ ఓనర్కి అడ్వాన్స్గా ఇచ్చి మిగిలిన డబ్బు ఇవ్వడానికి కొంత టైం పెట్టుకుంటారు. ఆ టైంలోనే తన దగ్గర ఉన్న బ్యాలెన్స్ 50% డబ్బుని ఆ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసి దాన్ని డెవలప్ చేస్తారు. డెవలప్ చేసిన ల్యాండ్ని మంచి లాభాలకి అమ్ముకున్న తర్వాత ఓనర్కి ఇవ్వాల్సిన 50% బ్యాలెన్స్ని పే చేస్తారు. అలా ఆ ప్రాజెక్ట్ నుండి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ వేరే చోట సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేస్తారు. ఇదే రియల్ ఎస్టేట్ బిజినెస్లో చాలా మంది డెవలపర్స్ ఫాలో అయ్యే బేసిక్ ప్రిన్సిపల్. సో జూపల్లి రామేశ్వరరావు గారు కూడా 1979లో 95,000 ప్రాపర్టీకి తన దగ్గరున్న బంగారాన్ని అమ్మేసి 50,000 అడ్వాన్స్గా ఇచ్చి నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో దాన్ని డెవలప్ చేసి 3 లక్షలకి అమ్మేశారు. అంటే జస్ట్ 2 మంత్స్లోనే 200% ప్రాఫిట్ సంపాదించారన్నమాట. సో సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేస్తూ ఆయన హైదరాబాద్లో ఉన్న హయత్ నగర్ అండ్ దిల్సుఖ్ నగర్ ఏరియాస్లో చాలా ల్యాండ్ని కొని దాన్ని డెవలప్ చేస్తూ ఒక పెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్గా మారిపోయారు. బికాస్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అప్పుడే మొదలవడం వల్ల ఆయనకి పెద్దగా కాంపిటీషన్ ఉండేది కాదు. రియల్ ఎస్టేట్ డెవలపర్గా బాగా సక్సెస్ అయిన తర్వాత ఆయన నెక్స్ట్ ఎంటర్ అయిన ఫీల్డ్ కన్స్ట్రక్షన్. 1981లో మై హోమ్ కన్స్ట్రక్షన్స్ అనే పేరుతో ఒక కంపెనీ స్టార్ట్ చేసి హైదరాబాద్ సిటీలో ఎన్నో అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్ అండ్ లగ్జరీ విల్లాస్ నిర్మించారు. సో 1979లో ఒక చిన్న హోమియోపతి డాక్టర్గా స్టార్ట్ అయిన జూపల్లి రామేశ్వరరావు గారు నెక్స్ట్ 15 ఇయర్స్లో అంటే 1995 వచ్చేటప్పటికి
దాదాపు 100 కోట్ల రూపాయల నెట్వర్త్ ఉండే ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ గా మారిపోయారు. సో ఇదంతా చూస్తున్నప్పుడు ఆయన చాలా అదృష్టవంతుడు, అందుకే రియల్ ఎస్టేట్ లో బాగా కలిసొచ్చింది అనుకుంటాం. అవునా? యాక్చువల్ గా ఇందులో కొంత నిజం కూడా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ లో డెవలప్మెంట్ స్టార్ట్ అయిన రోజుల్లోనే రామేశ్వరరావు గారు కూడా తన రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేశారు. సో ఆయనకి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఉండటం వల్ల హైదరాబాద్ లో ఉన్న ఎన్నో ఏరియాస్ లో ల్యాండ్స్ ని చాలా తక్కువ ధరకి కొని వాటిని డెవలప్ చేసి మంచి లాభాలకి అమ్ముకున్నారు. అయితే ఇదంతా కేవలం ఆరంభం మాత్రమే. ఈ సక్సెస్ తర్వాత ఆయన చాలా పెద్ద ఫెయిల్యూర్ చూశారు. ఎంతలా అంటే అప్పటి వరకు ఆయన రియల్ ఎస్టేట్ లో సంపాదించుకున్న ఆస్తి మొత్తాన్ని అమ్మేసుకుని దాదాపు దివాలా తీసే స్టేజ్ కి వచ్చేశారు. దానికి మెయిన్ రీజన్ మహాసిమెంట్. 1991లో ఇండియన్ గవర్నమెంట్ ఎకనామిక్ రిఫార్మ్స్ ని అనౌన్స్ చేసి విదేశీ కంపెనీలని ఇండియాలో ఫ్రీగా బిజినెస్ చేసుకోవడానికి అలౌ చేశాక ఎన్నో విదేశీ కంపెనీలు మన దేశంలో ఆఫీసెస్ అండ్ ఫ్యాక్టరీస్ కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేశాయి. దీనివల్ల సిమెంట్ కి విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. ఎంతలా అంటే 1990లో 65 రూపీస్గా ఉన్న ఒక సిమెంట్ బస్తా ప్రైస్ 1995 వచ్చేటప్పటికి 130 రూపీస్కి రీచ్ అయింది. సో ఇది రామేశ్వరరావు గారి బిజినెస్ ని ఎలా ఇంపాక్ట్ చేసిందంటే, బేసిక్గా ఆయన ఒక బిల్డర్ అవ్వడం వల్ల తన ప్రాజెక్ట్స్ కి కావాల్సిన సిమెంట్ ఆర్డర్ ని ఒక సిమెంట్ కంపెనీకి ఇచ్చి ఒక సెర్టెన్ ప్రైస్ ని లాక్ చేసుకుంటారు. అంటే సిమెంట్ ప్రైస్ పెరిగినా తగ్గినా వాళ్ళు లాక్ చేసుకున్న ప్రైస్ కే ఆ కంపెనీ సిమెంట్ ని సప్లై చేయాలి. కానీ 1995లో సిమెంట్ ప్రైజెస్ ర్యాపిడ్ గా పెరగడం వల్ల రామేశ్వరరావు గారు అగ్రిమెంట్ చేసుకున్న సిమెంట్ కంపెనీ ఆ అగ్రిమెంట్ ని బ్రేక్ చేసి ప్రైజెస్ ని పెంచేసింది. సో ఇది చూసిన తర్వాత తన కన్స్ట్రక్షన్ బిజినెస్ కి మెయిన్ రా మెటీరియల్ అయిన సిమెంట్ కోసం వేరే కంపెనీస్ మీద ఆధారపడటం కరెక్ట్ కాదని చెప్పి 1996లో తనే సొంతంగా ఒక సిమెంట్ కంపెనీ స్టార్ట్ చేశారు. అదే మహా సిమెంట్స్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే సిమెంట్ అనేది హైలీ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ. అంటే ఏంటి అనుకుంటున్నారా? మీకు అర్థమయ్యేలా సింపుల్గా చెప్తా చూడండి. వేరే సెక్టార్లో ఉండే బిజినెస్తో కంపేర్ చేస్తే ఒక ఫ్యాక్టరీ పెట్టి సిమెంట్ని తయారు చేయాలంటే దానికి చాలా ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. బికాస్ సిమెంట్ తయారు చేయడానికి ఫ్యాక్టరీ కట్టాలి అండ్ అందులో మెషినరీ పెట్టాలి. రా మెటీరియల్ కోసం లైమ్ స్టోన్ మైన్స్ తీసుకోవాలి, పవర్ కన్సంప్షన్, ట్రాన్స్పోర్టేషన్, మెయింటెనెన్స్ అంటూ ఇంకా చాలా రకాల ఖర్చులుంటాయి. కానీ మొదట్లో రామేశ్వరరావు గారికి ఇవేమీ తెలీదు. 1996లో తన దగ్గరున్న డబ్బుతో పాటు బ్యాంక్స్ నుండి హెవీగా లోన్స్ తీసుకుని భారీ పెట్టుబడితో మహా సిమెంట్స్ ని స్టార్ట్ చేశారు. కానీ అన్ఫార్చునేట్ గా ఆయన సిమెంట్ బిజినెస్ స్టార్ట్ చేశాక ఇండియాలో ఉన్న సిమెంట్ ఇండస్ట్రీ బ్యాడ్ ఫేజ్ లోకి ఎంటర్ అయ్యి సిమెంట్ కి డిమాండ్ తగ్గిపోయింది. దీంతో మహా సిమెంట్ కి ఫస్ట్ 2 years లోనే దాదాపు 20 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. అప్పట్లో చాలా మంది బిజినెస్ పీపుల్ రామేశ్వరరావు గారిని ఈ సిమెంట్ బిజినెస్ వదిలేసి ఆయనకి బాగా కలిసొచ్చిన రియల్ ఎస్టేట్ మీదే ఫోకస్ చేయమని సజెస్ట్ చేశారు. కానీ ఆయన ఎవరి మాట వినకుండా నష్టాల్లో ఉన్న కంపెనీని మూసేయాల్సింది పోయి ఇంకా బాగా ఎక్స్పాండ్ చేశారు. అంటే అప్పటి వరకు ఆయన సంపాదించుకున్న ఆస్తులు, స్థలాలు, పొలాలతో పాటు ఉన్న ఇల్లు కూడా అమ్మేసి మొత్తం డబ్బు తీసుకెళ్లి ఆ సిమెంట్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసి దాని కెపాసిటీని సంవత్సరానికి 2 లక్షల టన్నుల నుండి 15 లక్షల టన్నులకి పెంచారు. ఇది చూసిన తర్వాత చాలా మంది రామేశ్వరరావు గారి పని అయిపోయింది అనుకున్నారు. ఎందుకంటే ఆయన నష్టాల్లో ఉన్న బిజినెస్ లో హెవీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ నిజానికి రామేశ్వరరావు గారు ఒక ప్లాన్ ప్రకారమే ఇదంతా చేస్తున్నారు. ఆయన ప్లాన్ ఏంటంటే ప్రతి సెక్టార్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా కామన్. సో ఏదైనా సెక్టార్ బూమ్ అవుతున్నప్పుడు అంటే స్పీడ్గా ఎదుగుతున్నప్పుడు ఆ సెక్టార్లో బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా లేదా ఉన్న బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలన్నా దానికి చాలా ఎక్కువగా ఖర్చు అవుతుంది. అదే ఒక సెక్టార్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు అందులో ఇన్వెస్ట్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే మెషినరీ, ఎక్విప్మెంట్, ల్యాండ్ అండ్ వర్కర్స్ ఇలా ప్రతిదీ కూడా చీప్ ప్రైస్కి దొరుకుతుంది. అందుకే సిమెంట్ బిజినెస్ నెగిటివ్ ఫేజ్లో ఉన్నప్పుడు ఆయన మహా సిమెంట్లో దాదాపు 100 కోట్ల రూపాయలకి పైగా ఇన్వెస్ట్ చేసి కాస్ట్ ఎఫెక్టివ్ మెథడ్స్ని, అడ్వాన్స్డ్ మెషినరీ అండ్ టెక్నాలజీని ఇన్స్టాల్ చేసి దాని కెపాసిటీని దాదాపు 15 లక్షల టన్నులకి పెంచారు. అంతేకాదు సిమెంట్ ఫ్యాక్టరీని రన్ చేయడానికి కావాల్సిన పవర్ని కూడా బయట నుండి కొనకుండా 2003లో అబ్జా పవర్ అనే పేరుతో ఒక కంపెనీని స్టార్ట్ చేసి తన కంపెనీకి కావాల్సిన పవర్ని కూడా ఆయనే సొంతంగా ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు. ఆయన ప్లాన్ అర్థం కాని వాళ్ళు ఇది ఒక రాంగ్ స్టెప్గా కన్సిడర్ చేసినప్పటికీ ఆయన మాత్రం తన ప్లాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ సిమెంట్ బిజినెస్ పాజిటివ్ డైరెక్షన్లోకి మూవ్ అయ్యే టైంకి మహా సిమెంట్ని సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బ్రాండ్గా మార్చేశారు. 1999లో 20 కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న మహా సిమెంట్స్ 2007 వచ్చేటప్పటికి 350 కోట్ల రూపాయల లాభాల్లోకి వచ్చేసింది. ఈ గ్రోత్ చూసిన సిఆర్హెచ్ అనే ఐర్లాండ్ కంపెనీ 2008లో మహా సిమెంట్స్లో 50% షేర్ని దాదాపు 1840 కోట్లకి కొనుక్కుంది. ఈ ఒక్క డీల్తో అప్పటి వరకు రామేశ్వరరావు గారు కోల్పోయిన డబ్బుకి దాదాపు 10 రెట్లు ఎక్కువ సంపాదించుకున్నారు.
అండ్ అలా వచ్చిన డబ్బుని ఆయన మళ్ళీ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసి హైదరాబాద్ లో ఎన్నో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ నిర్మించారు. లైక్ మై హోమ్ అక్రిదా, గ్రావా, ఆపాస్, 99, అవాలి ఎట్సెట్రా. దీంతో మై హోమ్ కన్స్ట్రక్షన్ కంపెనీ తెలంగాణలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంపెనీగా మారిపోయింది. సో రియల్ ఎస్టేట్, సిమెంట్ బిజినెస్ అండ్ పవర్ బిజినెస్ తర్వాత నెక్స్ట్ రామేశ్వరరావు గారు ఎంటర్ అయిన సెక్టార్ మీడియా. మన 2 తెలుగు రాష్ట్రాల్లో టీవీ9 గురించి తెలియని వాళ్ళు ఉండరు. టీవీ9 2004లో స్టార్ట్ అయింది. దీన్ని అసోసియేట్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఏబీసీ లిమిటెడ్ అనే సంస్థ రన్ చేసేది. 2018లో ఈ ఏబీసీ కంపెనీ ఓనర్ అయిన శ్రీని రాజు అనే వ్యక్తి టీవీ9లో తనకి ఉన్న మెజారిటీ వాటాని అమ్మేయాలని డిసైడ్ అయ్యారు. అండ్ ఆ వాటాని హైదరాబాద్కి చెందిన 2 కన్స్ట్రక్షన్ కంపెనీస్ దాదాపు 500 కోట్లు పెట్టి కొనుక్కున్నాయి. అవే మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అండ్ మై హోమ్ గ్రూప్. ఈ 2 కంపెనీస్ కలిసి అలందా మీడియా అనే పేరుతో ఒక మీడియా కంపెనీని స్టార్ట్ చేసి ఆ కంపెనీ ద్వారా టీవీ9లో 90% వాటాని కొనేశారు. అంతేకాదు 2016లో అంటే టీవీ9ని కొనక ముందే జేబీఎం రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా రామేశ్వరరావు గారు ఎన్టీవీలో 11% వాటాని కొనుక్కున్నారు. దీంతో పాటు ఆయనకి 10 కూడా వాటా ఉంది. కానీ ఎంత అనేది పబ్లిక్గా ఎక్కడ డిస్క్లోజ్ చేయలేదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మేజర్ మీడియా ఛానల్స్ని మెగా అండ్ మై హోమ్ గ్రూప్ లాంటి కన్స్ట్రక్షన్ కంపెనీసే రన్ చేస్తున్నాయి. కేవలం మీడియా ఛానల్స్ మాత్రమే కాదు, మై హోమ్ గ్రూప్కి ఓటీటీ బిజినెస్ కూడా ఉంది. ట్రెడిషనల్ మీడియా ఛానల్స్ నుండి డిజిటల్ మీడియాకి తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలి అనే ఆలోచనతో 2020లో అల్లు అరవింద్ గారితో కలిసి మై హోమ్ గ్రూప్ ఆహా అనే ఒక రీజనల్ ఓటీటీ ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేసింది. ఆహా అనగానే మనకి అల్లు ఫ్యామిలీ మాత్రమే కనిపిస్తుంది, అవునా? కానీ ఈ బిజినెస్ లో ఎవరికి కనిపించకుండా ఉండే ఒక స్లీపింగ్ పార్ట్నర్ జూపల్లి రామేశ్వరరావు గారు. మై హోమ్ గ్రూప్ అండర్ లో స్కూల్స్ కూడా ఉన్నాయి. అవే మీరు ఇంటర్నేషనల్ స్కూల్స్. కానీ ఎడ్యుకేషన్ అనేది బిజినెస్ కిందకి రాదు కాబట్టి నేను వాటి గురించి పెద్దగా డిస్కస్ చేయడం లేదు. సో ఫైనల్లీ ఒక చిన్న హోమియోపతి డాక్టర్ గా స్టార్ట్ అయిన రామేశ్వరరావు గారు సరైన టైంలో రియల్ ఎస్టేట్ లోకి ఎంటర్ అయ్యి బాగా సక్సెస్ అయ్యారు. మేబీ ఇది లక్ వల్ల వచ్చి ఉండొచ్చు. కానీ ఆయన మహా సిమెంట్స్ ని స్టార్ట్ చేసినప్పుడు ఆయన తీసుకున్న రిస్క్, ఫాలో అయిన ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ అండ్ ఆయనకి మార్కెట్ మీద ఉన్న క్లారిటీ చూస్తే ఆయన ఎంతో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇది మై హోమ్ గ్రూప్ యొక్క టోటల్ స్టోరీ. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈస్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.